వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఆర్టిస్ట్ కృష్ణ కౌశిక్ గారు ఉన్నారు. కిట్టిగాడు అనే సీరియల్ ద్వారా ఎప్పుడో 1991లో ఆర్టిస్ట్గా మనందరికీ పరిచయం అయ్యి తన చిలిపి చేష్టలతో అల్లరి చేష్టలతో అప్పటి ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా కూడా ఒక సినిమాకు పరిచయం అయ్యాడు. కొన్ని కారణాల వల్ల టీవీకి అంకితమైపోయి ఒక టీవీ ఆర్టిస్ట్గా అనేక సీరియళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అన్నగా, బావగా, తండ్రిగా, ఆఖరికి తాతగా కూడా చేశారు. కానీ ఆయన వయసు చాలా తక్కువే. సో అలాంటి కృష్ణ కౌశిక్ తమ్ముడు గారు కూడా మనందరికీ పరిచయం, బాలాదిత్య. సో ఈయన కిట్టిగాడు అయితే ఆయన చంటిగాడు. సో చంటిగాడి సినిమాతో ఆయన హీరోగా పరిచయం అయ్యాడు. సో అలాంటి కృష్ణ కౌశిక్, సో ఆయన ఆ నట ప్రస్థానం ఎలా కొనసాగుతూ వచ్చింది. సో తండ్రి కూడా నటుడే, శంకర్ గారు. సో ఆ వారసత్వాన్ని ఆయన హాబీగా నటన తీసుకుంటే, ఆయన కొడుకులు దాన్నే వృత్తిగా తీసుకొని నటులుగా రాణిస్తూ వస్తున్నారు. సో వాళ్ళ ఆశయాలకి, వాళ్ళ ఆశలకి తగ్గట్లుగా వాళ్ళ ప్రస్థానం కొనసాగిందా లేదా, సో ఆ ప్రయాణంలో వాళ్ళకి ఎదురైనటువంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలని ఆయన నోటి ద్వారా తెలుసుకుందాం. నమస్తే కృష్ణ కౌశిక్ గారు. యాక్చువల్గా శ్రీకృష్ణ కౌశిక్. కౌశిక్ బాగున్నాను నేను. ఫైన్. చాలా సంతోషం. అయ్యో నాకు సంతోషం సార్ మీరు ఇంటర్వ్యూ చేయడం, ఎందుకంటే మీ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ. ముఖస్థుతి కాదు కానీ చాలా బాగుంటాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే యూట్యూబ్ లో పెట్టుకుని చూడడానికి అదే చాలా వాటితో పోలిస్తే బాగుంటాయి నాకు. మరి ఎక్కువ హాట్ గా కాకుండా అంటే అది కాదు సార్, అంటే హాట్ ఉన్నా కూడా అంటే మీ ఎలా అంటే వక్తను బట్టి ఉంటుంది కదా. అదే చాలా బాగుంది, అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటాయి సార్ మీది వరకు. అంటే మీ సంభాషణ కానీ మీ అంటే మీరు అడిగే విధానం కానీ చాలా నచ్చుతుంది సార్ నాకు. చాలా సంతోషం నేను రావడం, మీరు పిలవడం నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అండి కౌశిక్ గారు. సార్ సో ఎన్నేళ్ళైంది ఇప్పటికి? 91 అంటే 34 సంవత్సరాలు మీ నట ప్రస్థానం. అవునండి. ఆ ప్రయాణ కాలం. అవునండి. ఒక్కసారిగా మీరు రివైండ్ చేసుకుంటే, కిట్టిగాడు నుంచి ఇప్పటిదాకా కుంకుమ పువ్వు దాకా, సో ఇందులో అంటే మనకి ఏదైనా ఎవరి ప్రయాణమైనా సరే మనం అనుకున్నట్లు జరిగిపోతుంటే, సో పూల పరపులాగా నల్లేరు మీద బండి నడకలాగా జరిగిపోయింది అంటారు. ఆటుపోట్లు ఎదురైనాయి అంటే చాలా కష్టాలు పడ్డాడరా ఈ స్థాయికి రావడానికి. అలాంటి ఉదాహరణలు మనకి చాలా ఉంటాయి, అటు ఇటు కూడా ఉంటాయి. అవునండి. ఆ రకంగా చూసుకున్నప్పుడు కృష్ణ కౌశిక్ ప్రయాణం నల్లేరు మీద బండి నడకలాగా జరిగిందా, లేకపోతే బండి మించి కింద పడి మళ్ళీ లేచి బండి ఎక్కి ఎట్లా జరుగుతుందో వచ్చింది? ఈసీజీ సార్. ఈసీజీ పడింది అట్లా. బాగుంది, పోలిక బాగుంది. ఈసీజీ అంటే అలా ఉంటేనే లైఫ్ కదా సార్. ప్లేయర్ గా ఉంటే పోతాం. అదే అంటే కొంతమంది గ్రాఫ్లు ఇలా వెళ్తాయి, మీరు అన్నట్టు ఒక్కసారి ఇలా వెళ్ళిందంటే మళ్ళీ పడిపోతుంది. గ్రాడ్యుయేట్ వాళ్ళకి వెళ్తా ఉంటే అలా పీక్. నాది అలాగే సార్. నాకు ఈసీజీ సింబాలిక్ గా అదే వెళ్ళడం పడ్డం అలాగే వెళ్తాం. అదే. సో ఇందులో మీకు అంటే మంచి అంటే టర్నింగ్ పాయింట్, నిజంగా మీ ఫస్ట్ సీరియల్ ఒక బాలనటుడిగా చూసుకుంటే మీ వెరీ ఫస్ట్ సీరియల్ మీకు టర్నింగ్ పాయింట్. అది అంటే సుకృతం అంటాం కదా సార్. నేను ప్రాప్తం నమ్ముతాను సార్. అంటే అసలు మా ఇంట్లో ఈనాడు పేపర్ వచ్చేది. మెడ్రాస్లో కూడా నాన్నగారు ఆర్బీఐలో ఆఫీసర్గా పనిచేసేవారు. మా పై ఇంట్లో హిందూ పేపర్ వచ్చేది. హిందూ పేపర్లో పడిన యాడ్, కుట్టి పద్మిని గారు కిట్టిగాడికి పిల్లలు కావాలని. అది ఆ రోజు వారింట్లో 2 కాపీలు పడ్డాయి. అది వాడు రే ఒకసారి రారా అంకుల్ అడుగు, మా నాన్నగారు పంపించమంటున్నారు ఏదో టీవీ సీరియల్ అంటే ఆడిషన్ అంటే. మా నాన్నగారు అలా ఆ థాట్ లేదు మా ఇంట్లో ఎవరికి, నన్ను కానీ తమ్ముడిని కానీ ఆర్టిస్టులు చేయాలని. సరే నేను ఎప్పుడైతే చూసి ఆడిషన్ ఎక్సైట్ అయ్యా, అప్పుడే మేము తిరుపతిలో వచ్చాం. గుండుతో ఉన్నా 1990 సార్. అది మార్చ్ టైంలో. ఓకే. ఫిబ్రవరి టైం, సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత ఈ టైమే. సో అప్పుడు అప్లై చేశాను సార్. అప్లై చేస్తే 1000 మంది వచ్చారండి. నా నెంబర్ 999 టోకెన్ నెంబర్. ఒక వారం పాటు జరిగే ఆడిషన్లు. అంటే మీ తర్వాత ఇంకొక లాస్ట్ సీరియల్లో మీ తర్వాత ఇంకొకరే ఉన్నారు. ఇంకొకరు అంటే కాదు, 1000 మంది పిల్లల్ని పిలిచారు ఆడిషన్కి వాళ్ళు. ఈ క్యారెక్టర్ ఒక బాగా 26 మంది పిల్లలు కావాలి. కిట్టిగాడు తమ్ముడు, ఓ 10 మంది ఫ్రెండ్స్. ఓకే. వీటికి సెలక్షన్. దానికి 1000 మంది పిలిపించారు. అంటే హిందూ పేపర్లో పడగానే అప్లై చేస్తారు కదా మామూలుగా. ఈ రౌండ్స్ లో, ఈ ఆడిషన్ రౌండ్ లో 6 రోజుకి నేను ఫిల్టర్ అయ్యా. నాతో 10 మంది ఫిల్టర్ అయ్యాం. ఓకే. దానికి ప్యానల్ ఎవరు? మన సుహాసిని మండరత్నం గారు,
వి చక్రవర్తి గారని కుట్టివద్దుని గారు అన్నయ్య. దాని డైరెక్టర్ కూడా ఆయనే కదా? ఆయనే ఇప్పుడు మొన్నటిదాకా ఆయన ఇప్పుడు డీన్, రామారెడ్డి ఫిల్మ్ స్కూల్ డీన్ ఇప్పుడు ఆయన. ఓకే. ఆయన ఫ్యామిలీ వాళ్ళిద్దరు. ఓకే. వాళ్ళైతే సెర్చ్ చేయాలి మమ్మల్ని, కుట్టివద్దుని గారు. అంటే వాళ్ళు ముగ్గురు ఈ పిల్లలు ఎవరు బాగా చేస్తారో 26 ఎపిసోడ్ల ఇది కదా. అప్పుడు ఫస్ట్ టెలివిజన్ దూరదర్శన్కి ఫస్ట్ కమర్షియల్ స్లాట్ సీరియల్ అండి. ఓకే. 1990లో కమర్షియల్స్ లేదు, అప్పటిదాకా మనకి అంటే కమర్షియల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ సీరియల్ ఇదే. ఓకే. అప్పుడు మంజునాయుడు గారు ఆగమనం ఒకటి స్టార్ట్ అయింది, మంజునాయుడు గారు చేశారు ఆగమనం. కిట్టిగాడు వీడితో ఫస్ట్ మొదలెట్టారు. అంటే కమర్షియల్ గా మీకు యాడ్లు తెచ్చుకోవడం, ప్రమోషన్ దీంతో మొదలైంది. కిట్టిగాడు వ్యాపారం మొదలైంది. కిట్టిగాడు ఆగమనం, మన మంజునాయుడు గారు ఆగమనం వీడితో మొదలైంది. సో అలా నన్ను ఫిల్టర్ చేసి నన్ను కిట్టిగాడిగా సెలెక్ట్ చేశారు. అలా కిట్టిగాడి చేయడం, ఆ తర్వాత కిట్టిగాడు అనేది ఏం లేదు కాబట్టి హుషారుగా తెలియదు సార్ అసలు. అంటే ఏం వాళ్ళు ఏంటి, మా నాన్నగారు కొన్ని రోజులు వచ్చారు నాతో. మా నాన్నగారు జాబు, మా అమ్మగారికి మా తమ్ముడు పిచ్చంపులాడు, మా అమ్మగారు రోజు కుదరలేదు. మా అన్నయ్య వచ్చాడు, మా పెద్దనాన్నగారు అబ్బాయి, మా పెద్దనాన్నగారు కొన్ని రోజులు షూటింగ్ వచ్చారు నాతో. అంత అవుట్డోర్, ఈ రోడ్డు గోపిచెట్టిపాలెం అడవుల్లో ఎవరో ఒకరు పక్కన ఉండేవాళ్ళు నాతో. కాకపోతే ఏంటి సార్ అప్పుడు ఏం తెలీదు. పిల్లలందరికీ ప్యాకెట్లు కట్టేసేవారు, సాంబార్ ప్యాకెట్లు మాకు. నేను మురళీమోహన్ గారు వాళ్ళతో హరిప్రసాద్ గారితో పనిచేశాను. నా ఫస్ట్ షాట్ హరిప్రసాద్ గారితో నా ఫస్ట్ షాట్. అవునా? పాపం చనిపోయారు హరిప్రసాద్ గారు. ఆయన నా ఫస్ట్ చిరంజీవి గారి రూమ్మేట్ ఆయన హరిప్రసాద్ గారు ఫ్రెండ్. ఆయనతో నా ఫస్ట్ షాట్, నా కెరీర్ లో నా ఫస్ట్ షాట్ ఆయనతోనే. కెమెరా ముందు రావడం నేను ఆయనతోనే. అదే నన్ను కొట్టడం నిజం కొట్టేసాడు ఆయన. శివరంజని హీరో, ఆయన శివరంజని హీరో, ఆయన కొట్టేసాడు నిజంగా నన్ను. అది ఎప్పుడు సార్ బాగా చెప్తాను మీకు. నా ఫస్ట్ షాట్ మార్చి 7 అర్ధరాత్రి 1990 మార్చి 7 అర్ధరాత్రి సార్. 12:10కి తెల్లారితే మార్చి 8 అనగా నా షాట్. నిద్రలో ఉన్నాను, మా నాన్నగారు లేపారు. మా నాన్నగారు వచ్చారు ఫస్ట్ 3 షెడ్యూల్కి మా నాన్నగారు వచ్చారండి. మా నాన్నగారు లేరా రే షాట్ నీదే పెట్టారని మేకప్ చేసుకున్నాను. వాళ్ళు మేకప్ అంటే ఏం లైట్ పౌడర్ చేశారు, వచ్చారు, నుంచున్నాను. నన్ను కిట్టు క్యారెక్టర్ కదా, అవును, ఏదో ఒక పశువుల డాక్టర్ని ఏదో చేశానని దానికి సంబంధించి ఫస్ట్ పెట్టారు. అది నాకు కొట్టాలేనా, నిజం కొట్టేశాడు. పాట కొడేస్తున్నాడు. షార్ట్ కట్టాక మా నాన్నగారికి నాన్న వెళ్ళిపోదాం అన్నాను, యాక్టింగ్ వద్దు నాన్న, ఆయన కొట్టేస్తున్నాడు. పాప ఆయన వచ్చారు, నాన్న సారీరా నేను ఎమోషనల్లో కొట్టేసాను, లేదంటే బాగా నొప్పిగా ఉందని. అప్పుడు కుట్టివద్దు గారు అందండి ఫస్ట్, రే కొట్టించుకున్నావు కదరా, చూడు నీకు అవార్డు వస్తుంది చూడండి, నీకు నంది అవార్డు గ్యారంటీ అని. నేను నంది అసలు తెలియదు, నంది అవార్డు అని ఏం తెలియదు. ఆవిడేదో నన్ను సముదాయించడం కోసం అవార్డు వస్తుంది అనగానే లేదంటే నేను వెళ్ళిపోతానంటే ఏడుస్తున్నాను. లిటరల్గా నాకు బాగా గుర్తు, ఇంకా 10 ఏళ్ళ వయసు వస్తుంది అవార్డు, అది సీఎం ఇస్తాడు మనకి, చీఫ్ మినిస్టర్ అవార్డు ఇస్తాడు అనగానే ఏదో సర్లే ఏదో చేశాం కదా సరే, దానికోసం ఇంకా దెబ్బల్ని తట్టుకుని అలా మొత్తానికి కింద మీద పడి కిట్టిగాడి ఫినిష్ చేశానండి. కిట్టిగాడి అయిపోయాక బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ స్పెషల్ జ్యూరీ నంది అవార్డు 91. నాకేమో కిట్టిగాడికి, మన తరుణ్కి ఏమో మనసు మమతా సీరియల్కి, మనసు మమతా సినిమాకి ఇద్దరికి ఒకే సంవత్సరం 1991. ఓకే. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ తరుణ్, ఇక్కడ నేను కిట్టిగాడికి, మనవాడేమో మనసు మమతకి. మనవాడు దాదాపు ఒకేసారి వచ్చారు మీరు, అంటే మనవాడు ఇంకా ఒక సంవత్సరం ముందే అంజలితో వచ్చాడు మనవాడు. సో తరుణ్కి నాకు అవార్డు. అదే సంవత్సరం రాజేంద్ర ప్రసాద్ గారు ఎర్రమందరం బెస్ట్ యాక్టర్ ఆయన, మీనా గారు సీతారామయ్య గారు మెమరాలు బెస్ట్ యాక్టర్స్. వీళ్ళందరితో కలిసి నేను, అంటే నాకు ఎంత మెమరీస్ అంటే, మన సీఎం ఆఫీస్లో సెక్రటేరియట్లో అందరూ మాకు డిన్నరు, రాజ్భవన్లో డిన్నరు, అందరం కలిసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయనతో హై టీ, ఆయనతో ఫోటోలు దిగడం. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అప్పుడే 90లో నేను. అంటే ఇన్ని మంచి మెమరీస్ అండి. కిట్టిగాడు అయిపోయాక టైటిల్ సాంగ్ కూడా ఉంటుంది. అవును, అప్పోసి అని మన నల్లూరి సుధీర్ కుమార్ గారు, సుధీర్ కుమార్ అంకుల్, ఆయన కంపోజిషన్ మ్యూజిక్ అండి. నమ్మరండి చెప్తే మీరు, ఇవాళకి నా కిట్టిగాడు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను గుర్తు చేస్తారు, పూరి జగన్నాథ్ గారు. త్రివిక్రమ్ గారు భీమవరంలో ట్యూషన్ ఎగ్గొట్టి కిట్టిగాడు చూసేవాడు అని చెప్పాడు నాకు. నాకు బాగా ఇష్టం కౌశిక్ కిట్టిగాడు అంటే. అప్పుడు ఆయన 10th క్లాస్ అంటే వేరే ఏమీ లేదు, దూరదర్శన్ తప్ప ఛానల్స్ ఏం లేవు కదండి, ఓన్లీ దూరదర్శన్. చిత్రలహరి, విచిత్ర కాశీ మజిలీ కథలు వచ్చేవి, అశోక్ కుమార్ గారు, అశోక్ రావు గారివి, విచిత్ర కాశీ మజిలీ కథలు, మర్యాద రామన్న, వాటితో కిట్టిగాడు. సో అప్పుడు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అంటే అంతమంది ఇంకా గుర్తుపెట్టుకుంటారా అంటే. ఆల్మోస్ట్ 90, 23, 33 ఏళ్ళు అయిపోయింది. ఇవాళకి నన్ను ఎక్కడైనా, నేను ఏ ఊబర్లో వెళ్తుంటే డ్రైవర్లు, లేకపోతే నేను ఎప్పుడైనా ఆటో ఎక్కెళ్తుంటే ఆటో వాళ్ళు, అంటే నా ఈడు వాళ్ళు 43-44 ఇయర్స్ వాళ్ళు సినిమా థియేటర్లో, మీరు కిట్టిగాడు కదండి అంటారు, కౌశిక్ అనరు, మీరు కిట్టిగాడు కదండి అంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే. ఇంత మార్క్ ఉందా అంటే. ఇప్పుడు చిరంజీవి గారికి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, చాలా అంటే ఆనందం సార్. చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో ఆయన లైఫ్ అలా తిప్పేసిందో ఖైదీ, నా కిట్టిగాడు ఒక బ్రాండ్. అది ఫస్ట్ సీరియల్ కావటం, అది కూడా ఎంతమంది పెద్ద డైరెక్టర్లు, త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు. మీ ఫ్యాన్ అండి నేను. రీసెంట్గా మన హీరో శ్రీ విష్ణు గారు
ఆయనతో సినిమా చేస్తున్నా ఇప్పుడు నేను, కొత్త సినిమా, ఇంకా పేరు పెట్టలేదు, ఓకే. ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నా. ఆయన డైరెక్టర్ నన్ను పరిచయం చేయగానే కౌశిక్ అయ్యో భలేవారు సార్, మీ కిట్టిగాడి ఫ్యాన్ అన్నాడు. అంటే ఆ స్థాయి ఆయన గొప్పతనం. ఇప్పుడు ఆయన పెద్ద హీరో శ్రీ విష్ణు గారు, ఆయన కూడా మీ కిట్టిగాడి ఫ్యాన్ అండి కౌశిక్, నేను అప్పట్లో అబ్బో తెగ చూసేవాడు బాబు అంటుంటే ఆనందం వేస్తుంది. అంతే కదా. అంటే అంతే త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ చూసి కిట్టిగాడిని మెచ్చుకుని ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే ఆ సీరియల్. చాలా ఆనందం సార్. ఇప్పటికీ కిట్టిగాడు అనే పేరు నిలిచిపోయింది బ్రాండ్ అండి. అంటే ఇప్పటికీ కిట్టిగాడు అంటే నా ఈడు వాళ్ళు కానీ, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, లేకపోతే అప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, 18 ఏళ్ళ వాళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు, మీ కిట్టిగాడండి. అదే అందులో అసలు అంటే దానికి పడ్డ కష్టాల వర్ణనాతీతం అండి. అప్పుడు ఇంకా ఉన్నా నాకు మార్కులు అండి, కాళ్ళు ఇవ్వండి దాని దెబ్బలు ఇవన్నీ. ఏంటనుకున్నారు దూకి. అప్పుడు ఇప్పటికి నాకు స్విమ్మింగ్ రాదు సార్. అప్పుడు భయం తెలియదు కదా. అప్పుడు ఆ డైరెక్టర్ చక్రవర్తి గారు దూకరా అంటే, అంకల్ స్విమ్మింగ్ రాదు, ఎక్కువ లోతు లేదురా, 5 feet దూకే అనేవాడు. టక్కన దూకేసామండి. అంటే ఇప్పుడు భయం వేస్తుంది, 5 feet కదా మునిగిపోతాం. అప్పుడు తెలియదు, దూకమని దూకాడు. ఆ దూకినప్పుడు సార్ వాటర్ ఫాల్స్ లో లోపల పగిలిపోయిన బాటిల్స్, గాజు ముక్కలు ఉండేవి, అవి తెగిపోయినాయి. అవన్నీ అవి ఆ మార్కులు ఇవన్నీ లోపల గుచ్చుకుపోయి, అది తెలియదు. అందులో నాకు కోతి ఉంటుంది, కిట్టిగాడిలో కోతి, పక్కనే కోతి. ఒరిజినల్ గా నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఏవిఎం వాళ్ళ కోతి. అప్పుడు అది సినిమా వచ్చింది, వాళ్ళు సినిమాకి పంపించేశారు ఆ కోతిని. డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా సినిమా వాళ్ళు, సీరియల్ కదా. అప్పుడు వేరే కోతిని తీసుకొచ్చారు నాకు, అది ఆడకోతి. నేను ట్రైన్ అయింది మక్కోతి. ఒక 2 weeks టైం మక్కోతితో నాకు ఏవిఎం వడపల్లి ఏవిఎం దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తే ఆ కోతి బాగా ట్రైన్ అయిపోయింది, నన్ను పట్టేసుకుంటే ఎగిరేస్తుంది, అంతా అయిపోయింది. నేను షూటింగ్కి ఈరోడ్ గోపిచెట్టిపాలెం వెళ్ళంగానే సార్ కోతి మారిపోయింది బాబు అన్నారు. నేను మారిపోవడం ఏంటన్నా, అది అప్పుడే ఆడకోతి, చాలా ఫెరోషియస్ అండి. అది డైరెక్టర్ చక్రవర్తి గారికి గడ్డం ఉంది. ఆయన ఒకసారి నా మీద దూకాలి కోతి, అక్కడి నుంచి దూకాలి, కెమెరా ఇక్కడ ఉంది, దూకంటున్నాడు, దూకట్లా అని గట్టిగా అదిలించాడండి. ఆ కోపంలో మీద పడి గిరేసింది నన్ను. ఇక్కడ ఇలా పెట్టి ఇలా గిరిందండి. గిరితే అప్పుడు బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేశారు నాకు, ఇక్కడంతా ఘాట్లు. అలా అంటే అది కుక్కకి అది తట్టుకోలేదట, గట్టిగా అదమాయించినా అరిచినా దానికి కష్టంగా ఉండదు, తీసుకోదట, ఫెరోషియస్ అయిపోతుంది కోతి. ఆడకోతి ఇంకా ఫెరోషియస్ గా ఉందండి. అసలు ట్రైనింగ్ మామూలు కోతి అదే తీసుకొచ్చారు వాళ్ళు, ఇంకా షూటింగ్ ఆడుకోవడం తెచ్చారు. ఇంక నమ్ముతారా, దాంతోనే చేశాను మొత్తం గిట్టిగా నేను. అంటే అన్ట్రైన్డ్ మంకీతో చేశా, ఎందుకంటే ట్రైన్ మంకీ షూటింగ్ వెళ్ళిపోయింది, ఏవిఎం వాళ్ళ మంకీ సినిమాకి వెళ్ళిపోయింది. అప్పుడు దాంతో రోజు నా పని ఏంటంటే దాంతో కూర్చోవడం, నేను ఇడ్లీ తింటూ దానికి ఇడ్లీ ముక్క పెట్టడం, మాలిం చేసుకోవాలి. దాని అంటే ఇప్పుడు ఎలా అయితే గుర్రాలను మనం హక్కుని చేర్చుకోవాలో వీటిని కూడా ట్రైన్ చేసుకుని అలా పని చేశాను ఆ కిట్టిగాడికి. అంటే స్నేహం చేశాను. అంటే ఫస్టే అక్కడే పోసే నాకు బాగా అలవాటైంది కోతి చేష్టలు. నన్ను అందరూ అంటూ ఉంటారు, ఎప్పుడన్నా షోస్కి వెళ్ళినప్పుడు కౌశిక్ వచ్చాడా, ఇంకా మనకి కోతులు అక్కలే ఉంటారు. మామూలుగా అలీ అన్న వీళ్ళందరూ ఈ రియాలిటీ షోస్కి వెళ్ళినప్పుడు, నాన్ ఫిక్షన్ షోస్కి వెళ్తే ఆడ వచ్చాడా, ఇంకా సరిపోయింది, ఇంకా కోత అక్కర్లేదు మనకి అంటే బహుశా అక్కడే ఆకలింపు అయిపోయింది, నాకు తెలియదు.